మహాకుంభమేళ ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమం అయిన ప్రయాగ్రాజ్ దగ్గర జనవరి 13 నుంచి అంటే భోగి నుండి ఫిబ్రవరి 26వ తేదీ అంటే మహాశివరాత్రి వరకు మొత్తం 45 రోజులు జరుగుతుంది. ఈ మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి మహోత్సవం. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కొన్ని కోట్ల మంది ఓ పవిత్ర ప్రాంతంలో జరుపుకునే ఓ గొప్ప ధార్మిక మహోత్సవం. మనందరికీ కుంభమేళ అనగానే నాగసాధువులు, అఘోరీలు, హిందూ జన సమూహాలు మరియు కుంభమేళలో స్నానాలు ఆచరించడం తద్వారా పాపాల తొలగి ముక్తి లభిస్తుంది అని తెలుసు. హాయ్, వెల్కమ్ టు ద ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో కుంభమేళ అంటే ఏమిటి, అసలు ఎన్ని రకాల కుంభమేళ నిర్వహిస్తారు, ఎక్కడెక్కడ నిర్వహిస్తారు, ఆ నిర్వహించడానికి గల కారణాలు మరియు కుంభమేళ గురించి పురాణాలలో చెప్పబడిన చరిత్ర, దానిలో దాగి ఉన్న సైన్స్, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కుంభమేళ. కుంభ అంటే సంస్కృతంలో కుండ, మేళ అంటే జనసమూహం. పవిత్ర సమయంలో పవిత్ర నదీ జలాల దగ్గర జనసమూహంతో జరుపుకునే గొప్ప ఆధ్యాత్మిక మహోత్సవం. కుంభమేళ ప్రధానంగా 4 ప్రాంతాల్లో జరుగుతాయి. అవి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లో హరిద్వార్, మధ్యప్రదేశ్లో ఉజ్జాయిని, మహారాష్ట్రలో నాసిక్లలో కుంభమేళ నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ 4 నదుల దగ్గరే కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు అన్న విషయాన్ని తెలుసుకునే ముందు అసలు ఎన్ని రకాల కుంభమేళ నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అర్ధ కుంభమేళ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. ఇక పూర్ణ కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్లోనూ నిర్వహిస్తారు. ఇక 12 పూర్ణ కుంభాలను కలిపి అంటే 12 × 12 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ దగ్గర మాత్రమే నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళకు దాదాపు 850 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మహోత్సవాన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించారు అని చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీనికి పూర్వం త్రివేణి సంగమం అయిన ప్రయాగ్రాజ్లో ప్రతి సంవత్సరం మాఘమేళ అనే ఉత్సవాన్ని ప్రజలు జరుపుకునేవారు అని, దాని ఆధారంగానే శంకరాచార్యులు వారు ఈ మహాకుంభమేళ మహోత్సవాన్ని ప్రారంభించారని కొంతమంది వేద పండితుల అభిప్రాయం. ఈ మహాకుంభమేళ నిర్వహించడానికి కారణం అప్పట్లో సమాజంలో ముఖ్యంగా శైవులు, వైష్ణవులకు, కొంత శక్తిమాత భక్తులకు ధర్మం ఆచరించే విషయంలో వివాదాలు, విభేదాలు జరుగుతుండేవి. వారందరినీ ఒక చోట సమన్వయపరిచి హిందూ ధర్మ సమానత్వాన్ని, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఈ మహోత్సవం ప్రారంభించారు. అందుకే మరే ధార్మిక కార్యక్రమంలో చూడని నాగసాధువులు, అఘోరీలు, వివిధ శక్తిమాత ఆరాధికులు ఈ పవిత్ర సమయంలో పవిత్ర నదీ స్నానం ఆచరించి వేదంలో ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించుకోవడానికి, బోధించడానికి హాజరవుతారు. ఇక ఈ మహాకుంభమేళ చరిత్రలో హిందూ పురాణాలు అయిన భాగవత్ పురాణం, విష్ణు పురాణం, మహాభారతంలో చెప్పబడిన క్షీరసాగర మథనం గురించి తెలుసుకుందాం. ఇది మనలో చాలా మందికి తెలిసినప్పటికీ దీని పూర్తి వృత్తాంతం ఇప్పుడు చూద్దాం. క్షీరసాగర మథనం జరగడానికి మూల కారణం దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఇచ్చిన శాపం వలన. అది ఎలాగంటే, దుర్వాస మహర్షి గొప్ప గురువు మరియు గొప్ప కోపిష్టి. ఒకనాడు ఇంద్రలోకమైన స్వర్గానికి ఇంద్రుడిని కలవడం కోసం వెళ్లి ఇంద్రుడిని కలిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మాలను బహుమతిగా ఇచ్చాడు. ఆ మాల ఇంద్రుడు తన వాహనమైన ఐరావతానికి అలంకరించగా ఆ ఐరావతం ఆ మాలను కింద పడవేసింది. అది చూసిన దుర్వాస మహర్షి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది. వెంటనే, ఇంద్ర, నువ్వు ఏ అధికార మతంతో నేనిచ్చిన బహుమతిని అగౌరవపరిచావో ఆ అధికారం కోల్పోతావని శపించాడు. ఇక్కడ మహర్షి ఇంద్రుడినే శపించాడు, కానీ ఇంద్రుడు దేవతల అధిపతి కావున దేవతలంతా కూడా తమ శక్తిని కోల్పోయినారు. దీని కారణంగా రాక్షసులు దేవతల మధ్య జరిగే యుద్ధంలో రాక్షసులు గెలవడం ప్రారంభించినారు. దీనితో ఇంద్రలోకమంతా రాక్షసుల ఆధిపత్యం పెరగడంతో దేవతలంతా అష్టకష్టాలు పడుతున్నారు. ఇక చేసేదేమీ లేక దేవతలంతా మహావిష్ణువు దగ్గరికి వెళ్లి శరణ కోరినారు. ఈ విశ్వంలో క్షీరసాగరంలో అమృతం దాగి ఉన్నదని, ఆ అమృతం తాగితే అమరత్వం పొంది తిరిగి మీ శక్తులు మీకు వస్తాయి అని, దీనికోసం క్షీరసాగరాన్ని మదించాలి అని సలహా ఇచ్చారు. అంతేకాదు, ఈ క్షీరసాగరం మదించడానికి మీ దేవతల శక్తి సరిపోదు, దీనికోసం అసురుల సహాయం కోరండి అని తెలిపారు శ్రీ మహావిష్ణువు. దేవతలంతా అసురుల సహాయం కోరగా వారు క్షీరసాగర మథనంలో వచ్చిన వాటిలో సమాన భాగం కోరినారు. ఇక ఇరువురు పాలకడల్ని మదించడం మొదలుపెట్టారు. కవ్వంలా ఉపయోగపడింది మందర పర్వతం. ఆ కవ్వానికి తాడులా మారింది నాగరాజు వాసుకి. ఇక సాక్షాత్ మహావిష్ణువే కూర్మ అవతారంలో అంటే తాబేలు అవతారంలో వచ్చి ఆ మందర పర్వతం బరువును మోస్తూ పాలకడలు చిరికే విధంగా మందర పర్వత బరువును సమన్వయపరిచారు.
ఇక దేవతలు ఒకవైపు, అసురులు మరొక వైపు చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతూ ఉండగా ఆలాహలం విషం బయటకు వచ్చింది. లోకాన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడు ఆ విషాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే పరమేశ్వరుని నీలకంఠుడు అని కూడా అంటారు. తరువాత కామధేను వస్తుంది. దీని దేవతలు తీసుకుంటారు. తరువాత వృక్షస్రవం అనే 7 తలల గుర్రం వస్తుంది. దీని రాక్షసులు తీసుకుంటారు. ఇదే సమయంలో లక్ష్మీదేవి అవతరిస్తుంది. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుంటారు. ఇలా ఎన్నో వస్తుంటాయి. అవి రాక్షసులు దేవతలు సమానంగా పంచుకుంటారు. ఇక చివరగా ధన్వంతరి అనే దివ్య పురుషుడు అమృత కుంభాన్ని పట్టుకుని వస్తారు. దీనితో రాక్షసులు దేవతలు అమృతం మాకంటే మాకు అని దానికోసం యుద్ధం చేయడం మొదలు పెడతారు. ఇక మహావిష్ణువు రాక్షసుల దృష్టి మరల్చడం కోసం ఆ అమృత కొండను తన వాహనం అయిన గరుడ పక్షికి అప్పగిస్తాడు. అంతేకాదు ఆ అమృత కొండ కింద పడకుండా దేవతల గురువు అయిన బృహస్పతి మరియు సూర్య చంద్ర శని గ్రహాలకు బాధ్యత అప్పగిస్తాడు మహావిష్ణువు. ఇక రాక్షసులు అందకుండా ఆ గరుడ పక్షి 12 రోజులు భూప్రదక్షిణ చేస్తుండగా ఆ కుండ పడిపోకుండా ఆ 4 గ్రహాలు రక్షిస్తుంటాయి. కానీ రాక్షసులు ఎలాగైనా ఆ అమృత కొండను దక్కించుకునే ప్రయత్నంలో ఓ 4 చుక్కలు 4 భూప్రదేశంలో ఉన్న నదుల్లో పడతాయి. అక్కడే కుంభమేళ నిర్వహిస్తారు. ఆ 4 ప్రాంతాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జాయిని. ఇక తర్వాత కథావృత్తాంతం సాక్షాత్ మహావిష్ణువు మోహిని అవతారం వచ్చి రాక్షసుల దృష్టి మరల్చి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇస్తుండగా ఈ విషయాన్ని ఓ రాక్షసుడు పసిగట్టి మారువేషంలో దేవతల గుంపులో చేరి ఆ అమృతాన్ని తాగే ప్రయత్నించగా సూర్యచంద్రుల ద్వారా ఈ విషయం శ్రీ మహావిష్ణువు తెలుసుకుని వెంటనే తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడు తలా మొండం వేరు చేస్తాడు. కానీ అప్పటికే అమృతం తీసుకోవడం వల్ల ఆ తలా మొండం అమరత్వం పొంది రాహుకేతులుగా మారతాయి. ఇక కుంభమేళ విషయానికి వస్తే కుంభం నుంచి అమృతం పడింది కాబట్టి కుంభ అని, అమృతం పడిన ఆ నదులు నీటికి ఆ సమయంలో అమృత లక్షణాలు వస్తాయి అని ఆ ప్రదేశంలో గొప్ప జనసమూహంతో వచ్చి స్నానాలు ఆచరిస్తారు కాబట్టి మేళ అని, అలా రెండింటినీ కలిపి కుంభమేళ అంటారు. కుంభమేళ ఏ ప్రాంతంలో నిర్వహించాలి అనేది అమృత కుంభం నుండి అమృత చుక్కలు పడే సమయంలో ఆ 4 గ్రహాల స్థానాలు మరియు నక్షత్రాల ప్రామాణికగా నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహించడానికి కారణం అమృతధార పడే సమయంలో ఆ 4 గ్రహాలు అయిన బృహస్పతి, సూర్య, చంద్ర, శని గ్రహాలు ఒకే లైన్లో ఉంటాయి. అందుకే ఆ సమయంలోనే మహాకుంభమేళ నిర్వహిస్తారు. ఇలా విశ్వంలో ఆ 4 గ్రహాలు ఒకే లైన్లో ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళ నిర్వహించడానికి ఆ 4 ప్రాంతాల్లో కుంభమేళ సమయంలో విశ్వంలో ఈ 4 గ్రహాలు నక్షత్ర మార్పుల వల్ల ఆ నీటికి ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్ పెరుగుతుంది అని సైన్స్ ప్రకారం రుజువయ్యింది. దీన్ని బట్టి మన పూర్వీకులు ఎంత గొప్ప ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉన్నారో తెలుస్తుంది. ఇక ఖగోళ శాస్త్రం ప్రకారం బృహస్పతి, సూర్యుడు ఆధారంగా కుంభమేళ నిర్వహిస్తారు. ఆ ప్రకారం బృహస్పతి గ్రహంపై ఒక రోజుకి 10 గంటలే, అంటే తన చుట్టూ తాను తిరిగేందుకు పట్టే సమయం అన్నమాట. ఇక సూర్యుడు చుట్టూ తిరిగేందుకు సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. అంటే మన భూమి లెక్కలో రమారమి 11.86 సంవత్సరాలు వస్తుంది. ఇలా కలిపినా 12 సంవత్సరాలు. ఇక హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవలోకంలో ఒక రోజుకు సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అందుకే భూలోకంలో 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. అదే దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలతో సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ నిర్వహిస్తారు. ఇదండి మహాకుంభమేళ చరిత్ర. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.